సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అర్ధరాత్రి అమిత్ షాతో మంత్రాలు జరిపారు. 11:25 అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు. ఈ సమావేశం 12:16 ముగిసింది. ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యేలా ఉంది. రాత్రి చంద్రబాబు అమిత్ షాతో గంటపాటు సాగిన చర్చలో భాగంగా ఎన్డీఏలోకి చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్టు, దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు, దానికి చంద్రబాబు పార్టీలో నిర్ణయం తీసుకుని తమ నిర్ణయం వెల్లడిస్తామని బదులిచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశంలో ఏం చర్చకొచ్చాయి, దేనిపై మాట్లాడుకున్నారో మాత్రం ఇంకా తెలియరాలేదు. చంద్రబాబు నిన్న సాయంత్రం 7:30 గంటలకు అమిత్ షాతో సమావేశమవుతారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటు సమావేశాలు ఆలస్యంగా ముగియడంతో చంద్రబాబు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమెడల రవీంద్ర కుమార్, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత గల్లా జయదేవ్ ఇంటికెళ్లారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశమై కీలక మంత్రాలు చేశారు. తర్వాత అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కాగా నేడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కలిసి ఈ సమావేశంలో పాల్గొంటారా లేక విడివిడిగా మంతనాలు జరుపుతారా అన్నది చూడాలి.